ప్రార్థన స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీపదకమలం శ్రీగురో వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీకాంతాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశా నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తే ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కృష్ణ జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నమో భగవతే వాసుదేవాయ. భగవతే నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం చైవ నరోత్తమం సరస్వతి వ్యాసం తదో జయముదీరయేత్. జయముదీరయేష్వభద్రేషు భద్రేషు భాగవత సేవయా భగవద్గీతే నమశ్లోకే భక్తికి కృష్ణాయ దేవకీనందనాయ దేవకీ నందగోపాయ నమో మహాయ నమో నమః. ప్రేమ ప్రదాయ కృష్ణ చైతన్య హృషే నమ పంకజాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాయ నమో బ్రాహ్మణ బ్రాహ్మణ్యాయ చ బ్రాహ్మణ్యాయ చ జగన్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాపతోపి వా విస్మరేత్ పుండరీకాక్షం సవాభ్యాహంతరస్థితి శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ సం ప్రభుజీ. ఐదో స్కందంలో ఉన్నామండి. ఫస్ట్ అధ్యాయం 14వ శ్లోకం చదవాలి. ఏ బుక్ ప్రభుజీ? భాగవతం 5వ స్కందం. భాగవతమేనా? రే కృష్ణ బుక్ భాగవతం అని కాదు, భాగవతం 5వ స్కందం. మీరు స్టార్ట్ చేయండి. పద్మావతి ఎన్నో శ్లోకం? 14వ శ్లోకం స్టార్ట్ చేయండి. 14వ శ్లోకం. ఐదో అధ్యాయం. 5వ స్కందం 1వ అధ్యాయం అండి. 1వ అధ్యాయం. 1వ అధ్యాయంలోనేనా? 22వ పేజీ. చూస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 14వ శ్లోకం మాతాజీ. 14వ శ్లోకం. యద్వాచి తంత్యాం గుణకర్మధామభిః సుదుస్తరైర్వత్స వయనం సుయోజితాః సర్వే వహాయో బలిమీశ్వరాయ ప్రోతా నసీవ ద్విపదే చతుష్పదః. అనువాదము. వత్స, గుణకర్మలను అనుసరించి మనమందరము వర్ణాశ్రమ విభాగములకు వైదిక ఉత్తర్వులచే బంధింపబడి ఉన్నాము. శాస్త్రీయముగా ఏర్పాటు చేయబడిన ఈ విభాగములు అనివార్యములై ఉన్నవి కనుక ముక్కుతాళ్ళు వేయబడిన వృషభములు చోదకుని నిర్దేశానుసారము చరించడి రీతి మనమందరము వర్ణాశ్రమ ధర్మ బాధ్యతలను నిర్వహింపవలసి ఉన్నది. భాష్యము. ఈ శ్లోకమునందు పంత్యాం గుణకర్మధామభి. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో పేజీ అండి? 22వ పేజీ. ఇప్పుడు 23వ పేజీ. పంచస్కందేనా? గుణకర్మము అనుసరించి దేహమును పొంది తద్రీతి వర్తించుచుందుము. భగవద్గీత యందు తెలుపబడినట్లు గుణకర్మలను అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనిడి చాతుర్వర్ణ విధానము ఏర్పాటు చేయబడినది. అయినను ఈ విషయమును గూర్చి కొంత వివాదం ఉన్నది. గత జన్మమునందలి గుణకర్మను అనుసరించే జీవుడు దేహమును పొందును కనుక జన్మమే సాంఘిక స్థితిని నిర్ణయించునని కొందరు పలుకుదురు. గుణకర్మలననునవి ఈ జన్మమునైనను మారును కనుక గత జన్మయందలి గుణకర్మను అనుసరించి ఉన్న జన్మమునకు ప్రాధాన్యము అవసరము లేదని ఇంకొందరు పలుకుదురు. కనుక ఈ జన్మమునందలి గుణకర్మలను అనుసరించియే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనడి వర్ణ వ్యవస్థను ఏర్పరచవలనని వారు వచించుదురు. ఈ వాదనమునే నారదముని శ్రీమద్ భాగవతమునందు ధ్రువపరిచెను. గుణకర్మ లక్షణములను గూర్చి ధర్మరాజునకు ఉపదేశించునప్పుడు అతడు అవియే వర్ణ వ్యవస్థను నియంత్రించవలనని పలికెను. అనగా బ్రాహ్మణుల వంశమునందు జన్మించిన వాడు శూద్రుని లక్షణములను కలిగి ఉన్నచో అతని శూద్రునిగానే పరిగణించవలెను.
ఒకవేళ శూద్ర వంశజుడు బ్రాహ్మణ లక్షణములు కలిగి ఉన్నచో అతనిని బ్రాహ్మణునిగా భావించవలెను. వర్ణాశ్రమ విధానము సశాస్త్రమైనది కనుక వేదాదేశమును అనుసరించి మనము వర్ణాశ్రమ విధానమును స్వీకరించినచో మన జీవితము సఫలము కాగలదు. మానవ సంఘము ఈ రీతి విభజింపబడి ఏర్పాటు కానిదే పూర్ణత్వమును బడయజాలదు. దీనిని గూర్చి విష్ణు పురాణమున ఇట్లు చెప్పబడింది. వర్ణాశ్రమాచార పురుషేణ నరః పుమాన్ విష్ణురాజ్యతే పొంధ నాణ్యతోష కారణం. వర్ణాశ్రమ విధానమునందలి విద్యుక్త ధర్మ పాలనము ద్వారానే విష్ణు భగవానుడు అర్చించబడును. ఆ దేవదేవుని సంతుష్టిని చేయుటకు అన్య మార్గము లేదు కనుక మనుజుడు తప్పక వర్ణాశ్రమ విధానం నెలకొల్పవలెను. మానవ సంఘమునంతయు విష్ణు అర్చనకే ఉద్దేశింపబడినది. అయినను అదే చర్మ లక్ష్యమని జీవన పూర్ణత్వమని మానవులు ప్రస్తుతము ఎరిగి ఉన్నారు. అందువలన విష్ణు ఆరాధనకు బదులు వారు అనాత్మను అనగా భౌతిక పదార్థము అర్చించుట నేర్చినారు. భౌతిక పదార్థము అనేక విధములుగా మార్పులు చేర్పులు చేసి నింగినంటు మేడలను, పెద్ద పెద్ద రహదారులను, మోటారు కార్లను నిర్మించుటచే నాగరికత యందు పురోగమించగలమని జనులు తలుచుతున్నారు. నవీన సమాజము యొక్క నిర్దేశానుసారము వారట్లు తలతురు. అట్టి నాగరికత యందు జనులు జీవిత లక్ష్యము నెరుగరు కనుక నిక్కముగా అది లౌకికమైనదే అనబడును. విష్ణువు దరిచేరుటయే జీవిత లక్ష్యము. కానీ విష్ణువు దరిచేరుటకు బదులు జనులు ప్రకృతి యొక్క బాహ్య వ్యక్తీకరణకు మోహితులగుదురు కనుక లౌకిక ప్రగతి ఎనున్నది కేవలము అంధప్రాయమైనది. దాని నాయకులు కూడా అందులే. వారు తమ అనుయాయులను తప్పుద్రోవలో నడిపించుతున్నారు కనుక వేద ఉత్తర్వులను అంగీకరించుట సర్వోత్తమము. అవే ఈ శ్లోకమున యద్వాచి అను పదము ద్వారా సూచించబడినది. ప్రతి ఒక్కడు అట్టి ఆజ్ఞలను అనుసరించి తాను బ్రాహ్మణుడో, క్షత్రియుడో, వైశ్యుడో లేక శూద్రుడో తెలుసుకొని తద్రీతిగా శిక్షణను బడయవలెను. అప్పుడు అతడు జీవితము జయప్రదము కాగలదు. లేనిచో మానవ సంఘం అంతయు చిందరబందర యగును. మానవ సంఘము వర్ణాశ్రమము అనుసరించి శాస్త్రీయముగా విభజించబడినచో మరియు వైదిక నిర్దేశములు చక్కగా అనుసరించబడినచో మనుజుని జీవితము అతని స్థితిలో నిమిత్తము లేకుండా జయప్రదమగును. బ్రాహ్మణులే దివ్య శక్తిని బడయగలరు, కానీ శూద్రులు కాదనుట సత్యము కాదు. వేదాదేశములను అనుసరించినచో అందరూ అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు దివ్య స్థితిని బడయగలరు. వారి జీవితములు కృతార్థములగును. వేదములందలి ఆదేశములను దేవదేవుడవు శ్రీకృష్ణుని ప్రత్యక్షాదేశములే అయ్యున్నవి. ముక్కుతాళ్ళు వేయబడిన ఎద్దులు బండి నడుపువాడి ఆదేశమును అనుసరించి చరించునని ఉపమానము ఈ శ్లోకమునందు వసగబడింది. అదే విధముగా మనము వేదోపదేశములను అనుసరించి చరించినప్పుడు మనం జీవిత పదములు సుస్థిరములు కాగలవు. అట్లుగాక మనము చపల చిత్తముతో వర్తించినచో జీవితము చిందరవందరయ్యి చివరకు నిరాశ పూర్ణమగును. వాస్తవమునకు జనులు ప్రస్తుత దేశములను అనుసరించిన కారణముననే దిగ్భ్రమకు లోనై ఉన్నారు కనుక బ్రాహ్మణుడే ప్రియవ్రతునకు వసగిన ఈ ఉపదేశమును జయప్రదమగు
జీవనమునకు యథార్థముగు శాస్త్రీయ నిర్దేశముగా మనము స్వీకరింపవలసి ఉన్నది. ఈ విషయము భగవద్గీత 16.23 యందు ఇట్లు నిర్ధారణ చేయబడింది. యా శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమావాప్నోతి నా సుఖం నా పరాంగతిం. శాస్త్ర నిర్దేశానుసారము మనము జీవింపనిచో సుఖమును బడయుట లేదా ఉన్నత జీవనమును పొందుట మాట అటుంచి జీవితము నందెన్నడును జయమును సాధించలేము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విజయమాత చదువుతారు. ఇది పుష్ చేస్తారు చదవనా ప్రభుజీ? ప్రభుజీ విజయమాత ఇది పుష్ చేస్తారు ఇప్పుడే ఇప్పుడు ఎంతసేపు? మంగళవారం నాడు ఇదా ఇది మంగళవారం. ఈ బుక్ మరి మంగళవారం మంగళవారం క్లాస్ లేదన్నారు. వినాయక చవితి వద్దని సరే. వినాయక చవితి నాడు కదా. బుధవారం కదా వినాయక చవితి. అవును, అందుకే సెలవు కట్టారు కదా పిన్ని గారు. లేదు వాడు శుక్రవారం అవును, వాడు శుక్రవారం అన్న మంగళవారం క్లాస్ లేదన్నారు కదా. ఉన్నది. ఆహా, మెసేజ్ మీరు పెట్టుకోండి అన్నారు ప్రభుజీని, మూర్తి గారి ప్రభుజీని పెట్టారు కదా, మెసేజ్ పెట్టారు. నడిపిమన్నారు. మంగళవారం సెలవు అవడదు. పిన్ని గారు అడిగారు కదా సెలవు ఇవ్వండి బాబు అని. అదే అంటే ఎవరికి స్థలం ఇస్తారో చదువుతా అన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 15వ శ్లోకం. ఈశాభిసృష్టం హ్యవరుంధ్రహేగా దుఃఖం సుఖం వా గుణకర్మ సంగాత్ ఆస్థాయ తత్తధ్య దయుంఖనాథ చక్షుష్మతాంధ ఇవ నియమానాః. ప్రతిదార్థం. ఈశా అభిసృష్టం భగవంతునిచే సృజింపబడినది లేదా ఒసగబడినది. ఈ నిక్కముగా అవరున్మహే మనము అంగీకరింపవలెను. అంగా ప్రియవ్రత దుఃఖం దుఃఖము, సుఖం సుఖము, వా లేక గుణకర్మ గుణము, కర్మలతో సంగాత్ సాంగత్యముచే ఆస్థాయ నిలిచియుండి తత్ తత్ ఆ స్థితి అందు యత్ ఏ దేహమును ఆయుంఘ అతడు ఒసగెను నాథ దేవదేవుడు చక్షుష్మత కన్నులు కలవానిచే అందాహ అంధుడు ఇవ వలె నియమాన నడుపబడి ప్రియవ్రత మన గుణ సంపర్కమును అనుసరించే భగవానుడు ప్రత్యేక దేహములను ఒసగగా సుఖ దుఃఖములను మనము పొందుచుందుము. కనుక మనుషుడు యథాస్థితిలో నిలిచి ఉండి కన్నులు కలవానిచే గ్రుడ్డివాడు నడుపబడి చందమున దేవదేవుని ఆధీనమున నిలువవలెను. భాష్యము. తన దేహమునకు చెంది ఉన్న సుఖ దుఃఖముల నెవ్వడును భౌతిక సాధనములచే తప్పించుకొనజాలడు. 84 లక్షల జీవ రూపములలో ప్రతి ఒక్క దానికి కొంత మొత్తములో సుఖ దుఃఖములు రాసిపెట్టి ఉన్నవి. దీనిని మనము మార్చుజాలము. ఏలయనగా ఎవ్వాని నిర్ణయము చే మనము ఈ దేహములను పొందితమో ఆ దేవదేవుడే అట్టి సుఖ దుఃఖములను నిర్ణయించి ఉన్నాడు. భగవంతుని ప్రణాళికను యోచనను మనము తప్పించుకొనజాలము. కనుక కన్నులున్న వాని చేత అంధుడు నడుపబడినట్లుగా అతని నిర్దేశమున నిలుచుటకు అంగీకరింపబడింది. ఎట్టి పరిస్థితి అందైనను భగవంతుడు ఒసగిన స్థితి అందే నిలిచి ఉండి అతని ఉపదేశములను అనుసరించినచో మనము పూర్ణత్వమును బడయగలము. భగవద్ ఉపదేశములను పాటించుటయే జీవితం యొక్క ముఖ్య ప్రయోజనము. అట్టి ఉపదేశమే మనుజుని యొక్క ధర్మము లేదా విద్యుక్త ధర్మము కాగలదు. కనుకొనే భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సర్వధర్మములను త్యజించి కేవలము నాకే శరణజొచ్చి నన్ను అనుసరింపుము అని పలికెను. భగవదాదేశములను అనుసరించి ఆ రీతిగా శరణజొచ్చుట అన్ని వర్ణముల వారికి ఉద్దేశింపబడినది. బ్రాహ్మణుడు శరణాగతుడు కావచ్చును, అట్లే క్షత్రియుడు, వైశ్యుడు లేదా శూద్రుడైనను శరణాగతుడు కావచ్చును. ఆ ప్రకారము ఎవరైనను ఈ పద్ధతిని అనుసరింపవచ్చును. ఈ శ్లోకమున తెలుపబడినట్లు చక్షుష్మతాంధ ఇవ నియమాన, గ్రుడ్డివాడు కన్నులున్న వానిని అనుసరించిన చందమున మంజుడు దేవదేవుని అనుసరించవలను. వేదములందు భగవద్గీత యందు ఒసగబడిన ఆదేశములను గ్రహించి దేవదేవుని మనము అనుసరించినచో మన జీవితములు జయప్రదములు కాగలవు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలుకుచున్నాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి
సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. సర్వదా నన్నే చింపిము, నా భక్తుడు నవగుము, నన్ను అర్చింపుము, మరియు నాకు నమస్కారము గావింపుము. ఈ విధముగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా ప్రియమిత్రుడు అగుటవచ్చే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను. భగవద్గీత 18వ అధ్యాయం 65వ శ్లోకం యందు ఈ ఆదేశం ఎల్లరకు అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరకు ఉద్దేశింపబడి ఉన్నది. ఏ వర్ణము వారైనను శ్రీకృష్ణ భగవానునికి శరణజొచ్చి అతని ఆదేశ పాలనము గావించనిచో జీవితమున కృతకృత్యుడగును. బండి నడుపువాని నిర్దేశమున ఎడ్లు నడిచెడి ఉపమానము కడచిన శ్లోకమున ఒసగబడినది. బండి నడుపువాని ఆధీనముననే పూర్తిగా ఉన్నట్టి ఆ ఎడ్లు అతడు కోరిన చోటికి తీసుకొని పోవచ్చు, ఏది ఒసగితే దానిని భుజించుచుండును. అదే రీతిగా దేవదేవునికి సంపూర్ణ శరణాగతులమై ఉండి మనము సుఖమును అభిలషించుట గాని దుఃఖమునకు కృంగుట గాని చేయరాదు. అతడు ఒసగిన స్థితితోనే మనము సంతృష్టి చెంది ఉండవలెను. భక్తియోగ పదమునే అనుసరించుచు సుఖ దుఃఖములచే అసంతృప్తికి గురి కాకుండా నిలవవలెను. 84 లక్షల జీవరాశులను కూడియున్నట్టి భగవత్ ప్రణాళికను రజస్తమోగుణయుతులు సాధారణముగా తెలుసుకొనజాలరు. కానీ ఆ ప్రణాళికను తెలుసుకొనుటకు భక్తియోగమును నెలకొనుటకు భగవదాదేశములను పాటించుచు పూర్ణత్వ స్థితిని చేరుటకు మానవ జన్మము జీవునికి ఒక విశేషాధికారము ఒసగుచున్నది. సమస్త ప్రపంచము గుణప్రభావముననే ముఖ్యముగా రజస్తమో గుణముల యందే పనిచేయుచున్నది. కానీ జనులు శ్రీకృష్ణ భగవాను యశస్సును కీర్తించుటయందు వినుటయందు నెలకొనచో వారి జీవితంలో జయప్రదములు కాగలవు. అంతేగాక వారు అత్యున్నత పూర్ణత్వమును బడయగలరు. కనుకనే బృహన్నారధీయ పురాణమునందు ఇట్లు తెలుపబడింది. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలో నాస్తైవ 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 గతిరన్యథా. ఈ కలియుగం నందు ఆధ్యాత్మిక పూర్ణత్వమును బడేటకు హరినామము తప్ప హరినామం తప్ప అన్య మార్గము వేరొకటి లేనే లేదు. కనుక పవిత్ర హరినామమును అనడి అవకాశమును ప్రతి ఒక్కరికి ఒసగబడను. ఏలైనగా ఆ విధముగా మనుషుడు క్రమముగా తన నిజస్థితిని ఎరుగగలిగి తత్వగుణమునకు పరమైనట్టి దివ్య స్థితికి చేరగలడు. ఆ విధముగా అతని ప్రగతి పదమున గల అంతరాయములన్నీను ఈ తునాతునకలు కాగలవు. కనుక సారాంశం ఏమనగా భగవంతుడు మనకెట్టి స్థితిని కలిగించెను, దానితోనే మనము సంతృష్టి చెంది అతని భక్తియుక్త సేవలో నెలకొనుటకు యత్నించవలను. అంతటా మన జీవితంలో సాఫల్యము చెందగలవు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. బాలమణి మాత చదువుతారు. బాలమణి మాత. నేను చదవను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ. ప్రభుజీ నా దగ్గర ప్రస్తుతం పుస్తకం లేదు ప్రభుజీ, వింటున్నాను. సరే మాత. కుసుమ మాత చదువుతారు. చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణం. 16వ శ్లోకం. ముక్తోపి తవాద్భి బ్రూ మచ్వాదేహమారబ్ధ మా స్నాన విమాన శూన్యః యదానుభూతం ప్రతియాత నిద్రః కిం త్వన్వా దేహాయ గుణాన్న వృక్తే. మనుజుడు ముక్తాత్ముడైనను కర్మానుసారముగా ప్రాప్తించినట్టు దేహమును అంగీకరించును. ఆయనను అతడు మేల్కాంచినవాడు నిద్ర ఎందు కలిగిన స్వప్నములను చూచెడి రీతిగా కర్మానుసారంగా తనకు కలిగిన సుఖ దుఃఖములను అపార్థరహితముగా చూచును. ఆ విధంగా అతడు నిశ్చయ బుద్ధితో నిలిచి ఉండి త్రిగుణ ప్రభావమున మరి ఒక భౌతిక దేహము కలుగని విధమున పనిచేయుచుండెను. భాష్యము. ముక్త జీవునికి బద్ధ జీవునికి భేదమేమనగా బద్ధ జీవుడు దేహాత్మ భావంలో ఉండగా ముక్త పురుషుడు తాను దేహమును కాదని దేహమునకు అన్యమైన ఆత్మ స్వరూపుడునని ఎరిగి ఉండెను. బద్ధజీవుడు ప్రకృతి నియమానుసారము బలవంతంగా పనిచేయవలసి వచ్చుగాక. కానీ ఆధ్యాత్మిక అవగాహన ఎందు ఎంతో ప్రగతిని సాధించిన తానెందులకు అట్టి ఆ బంధములను ఆధ్యాత్మిక ప్రగతిలో అంతరాయములను అంగీకరింపవలెనని ప్రియవ్రతుడు తలచి ఉండవచ్చును. ముక్తాత్ములైనను గత కర్మఫలములను ప్రస్తుత దేహమును అంగీకరించుటలో రోషపడరని బ్రహ్మదేవుడు అతని సందేహమునకు
సందేహమునకు సమాధానముగా పలికెను. నిదురించినప్పుడు మనిషి ఎన్నో అవాస్తవిక విషయములను స్వప్నమున గాంచవచ్చును. కానీ మేలుగాంచినంతనే అతడు వానిని మరిచి నిజ జీవితమున కొనసాగను. అదేవిధంగా ముక్త పురుషుడు తాను దేహము కాదని ఆత్మస్వరూపుడినని పూర్తిగా అవగతము చేసుకొనినవాడు అజ్ఞానవశమున జరిగిపోయిన గత కర్మలను విస్మరించి కర్మఫలమును కలుగజేయని విధమున ప్రస్తుత కర్మలను వనరించును. ఇది భగవద్గీత 3.9 యందు యజ్ఞార్థాత్ కర్మణ్యో అన్యత్ర లోకాయాం కర్మబంధనః అని వర్ణింపబడినది. మనుజుడు యజ్ఞపురుషుడగు శ్రీకృష్ణ భగవాని ప్రీత్యర్థము కర్మలను వనరించినచో అవి కర్మఫలమును కలుగజేయువు. కానీ కేవలము తమ కొరకే పనిచేసేడి కామ్యకర్మరతులు మాత్రము తమ కర్మఫలములచే బద్ధులగుదురు. కనుక ముక్తాత్ముడు గతమునందు అజ్ఞానవశమున జరిగిపోయిన వానిని గూర్చి తలపోయిక కామ్యకర్మలచే మరియొక జన్మము కలుగని విధమున పనిచేయుచుండెను. ఇది భగవద్గీత 14.26 యందు ఇట్లు స్పష్టంగా తెలుపబడినది. మాంచ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణ సమతిచ్చైత బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అంకుటితంగా నా పూర్ణమగు భక్తిత సేవ యందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. గత జీవితమున ఏమి చేసితమనడి విషయముతో సంబంధం లేక ప్రస్తుత జన్మమునందు మనము విశుద్ధ భక్తి యోగమున నెలకొనినచో కర్మఫల పరిణితమైన బ్రహ్మభూత ముక్త స్థితి ఎందే నెలకొనగలము. అంతటా మరొక జన్మము పొందవలసిన అవసరం ఉండదు. త్యక్తాదేహం పునర్జన్మనైతే మామేతి స్వర్జన. భగవద్గీత 4.9 ఆ విధంగా వర్ణించిన వాడు దేహత్యాగానంతరం మరొక దేహమును గ్రహింపక భగవద్ధామమునకే చేరును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోతం ప్రభుజీ. కళామాత చదువుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. 17వ శ్లోకం. భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాత్ యతస్తాస్తే సహషట్ సపత్నః జితేంద్రియస్యాత్మరతేర్బుధస్య గృహాశ్రమః కిన్ను కరోత్యవద్యం. భయము ప్రమత్తస్య భ్రమితుడైన వానికి వనేషు వనములందు అపి అయినను స్యాత్ ఉండవలసినదే యతః కనుక సహ్ అతడు ఆత్మనిగ్రహము లేనివాడు ఆస్తే జీవించుచున్నందున సహ కూడి షట్ సపత్నః 6 భార్యలను జిత ఇంద్రియస్య జితేంద్రియుడైన వానికి ఆత్మరతేహే ఆత్మ సంతుష్టునికి బుధస్య అట్టి బుద్ధిమంతునికి గృహ ఆశ్రమః గృహాస్తాశ్రమము కిం ఇట్టి ను నిస్సందేహముగా కరోతి చేయగలదు అపద్యం అపకారము హాని. ఆత్మనిగ్రహము లేనివాడు మనస్సు మరియు పంచ జ్ఞానేంద్రియములనడి 6 భార్యలతో కలిసి జీవించును. కనుక వనమునకేగినను ఎల్లప్పుడూ భవబంధమును గూర్చి భయపడవలసి వచ్చును. కాని జితేంద్రియుడు ఆత్మరహితుడైన బుద్ధిమంతునికి గృహస్థాశ్రమమైనను అపకారము చేయజాలదు. భాష్యము. గృహే వనేతే ధాకే హా గౌరాంగ బలే డాకే అని శ్రీల నరోత్తమ దాస ఠాకూరులు గానము చేసిరి. మనిషి అడవిలో ఉన్నప్పటికీ లేదా ఇంటిలో ఉన్నప్పటికీ శ్రీ చైతన్య మహాప్రభుల వారి భక్తితో నెలకొనినచో ముక్త పురుషుడి అవునని దాని భావము. అదే విషయము ఇచ్చటను చెప్పబడినది. ఇంద్రియ నిగ్రహము లేనివాడు నామమాత్ర యోగిగా నవ్వుటకు అడవికి వెడలుట అర్థరహితము. అనియతమైన మనస్సు ఇంద్రియములు వెంట చనడి కారణమున అతడు గృహస్థ జీవనమును విడిచి అడవికేగినను సాధించినది ఏదీనూ ఉండదు. పూర్వకాలమున ఉత్తర భారతదేశమునందలి వ్యాపారస్తులు బెంగాలు దేశమునకు వెళ్ళేవారు. నువ్వు బెంగాలుకు
వెళితే నీ సంపద నీ వెంటనే వస్తుంది అనే సామెత అందుకే వాడుకలోకి వచ్చినది. కనుక ఇంద్రియ నిగ్రహము మన ప్రథమ కర్తవ్యం. కానీ కృష్ణ భక్తిలో కొననిదే ఇంద్రియములు నిగ్రహింపబడవు. కనుక వాటిని తత్కార్యమున వినియోగించుట మన అత్యంత ప్రధానమగు బాధ్యత. హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. పవిత్రములైన ఇంద్రియములను శ్రీ కృష్ణ భగవానుని సేవలో వినియోగించుటయే భక్తికి అర్థము. నియమింపబడిన ఇంద్రియములను కూడి వనమునకు వెడలుటకు బదులు ఆ ఇంద్రియములను భగవత్ సేవలో నియుక్త చేయుట సర్వోత్తమము, నిర్భయము అనుచు బ్రహ్మ ఇచ్చట సూచించెను. ఆ విధముగా వర్తించునట్టి ఆత్మ నిగ్రహునికి గృహస్థాశ్రమమైనను ఎట్టి హాని చేయజాలదు. అది అతనికి భవబంధమును కలిగింపజాలదు. అటువంటి స్థితిని గూర్చి శ్రీల రూపగోస్వామి మరింత ఇట్లు పలికిరి. ఈహాయసహారేర్థాస్తే కర్మణా మనసాగిరా నిఖిలా స్వప్యవస్థాసు జీవన్ముక్త స ఉచ్యతే. పరిస్థితులతో నిమిత్తము లేకుండా ఎవడు తన కర్మలను, మనస్సును, వాక్కును హరిభక్తిలో పూర్తిగా వినియోగించునో అతనికి ముక్త పురుషునిగా భావింపవలెను. శ్రీల భక్తి వినోద ఠాకూరులు ఒక బాధ్యతాయుతుడగు అధికారి, గృహస్థుడు అయినప్పటికీ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తనోద్యమమును విస్తరింపజేయుటలో కావించినట్టి సేవ అద్వితీయమైనది. ఈ సందర్భమున శ్రీల ప్రబోధానంద సరస్వతి ఠాకూరులు దురాంతేంద్రియకాల సర్ప పటలి ప్రోత్థాతదంశ్రాయతే అని పలికిరి. ఇంద్రియములు నిక్కముగా గొప్ప శత్రువులే. కనుకనే అవి విషపూరిత సర్పములతో పోల్చబడినవి. కాని కోరలు తీసిన పాము మాత్రము ఎటువంటి భయమును కలిగించదు కదా. అదే విధముగా ఇంద్రియములు కృష్ణ సేవలో నియుక్తములైనచో వాటి కర్మలను గూర్చి భయపడవ అవసరము లేదు. మా కృష్ణ చైతన్యోద్యమము నందలి భక్తులు భౌతిక జగత్తులో చరించుచున్నప్పటికీ ఇంద్రియములన్నీయును పూర్తిగా కృష్ణ సేవలోనే నిలిచి యున్న కారణమున భౌతిక జగత్తు నుండి విడివడియే ఉందురు. వారు సదా దివ్య స్థితిలో నెలకొని ఉందురు. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. మల్లిక్ గారు చదువుతున్నారు. ఇది హలో హలో హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. 18వ శ్లోకం అండి. 18వ శ్లోకం. యః షట్సపత్నాన్ విజిగీషమాణో గృహేషు నిర్విశ్య యతేత పూర్వం అత్యేతి దుర్గాశ్రిత ఊర్జితారిన్ క్షీణేషు కామం విచరేద్విపశ్చిత్. యః ఎవడైతే షట్ ఆరుగురు సపత్నాన్ ప్రతిపక్షులు శత్రువులు విజిగీషమాణః జయింపగోరి గృహేషు గృహస్థ జీవనమున నిర్విశ్య ప్రవేశించి యతేత యత్నించవలను పూర్వం తొలుత అత్యేతి జయించును దుర్గ ఆశ్రిత కోటయందుండి ఊర్జిత అరీన్ ప్రబల శత్రువులను క్షీణేషు అణగినట్టి కామము విచరేత్ వెడలగలడు విపశ్చిత్ అనుభవజ్ఞుడు విద్వాంసుడు అయినవాడు గృహస్థ జీవనమున నెలకొనియుండి క్రమబద్ధముగా మనస్సును మరియు పంచ జ్ఞానేంద్రియములను జయించువాడు కోటయందుండి ప్రబలమగు శత్రువులను జయించు రాజును బోలును. గృహస్థాశ్రమమున సుశిక్షితుడై కామము అణగిన అట్టివాడు నిర్భయముగా ఎచ్చటనైనను చరింపగలడు. భాష్యము. 4 వర్ణములను 4 ఆశ్రమములను గూడినట్టి వైదిక వర్ణాశ్రమ పద్ధతి పరమశాస్త్రీయమైనది. మనుజుడు ఇంద్రియ నిగ్రహమును సాధించున్నట్లు చేయగలియుటయే దాని ప్రయోజనము. గృహస్థాశ్రమమున ప్రవేశించుటకు ముందు బ్రహ్మచారి జితేంద్రియుడు ఇంద్రియములను జయించినవాడు అగునట్లుగా శిక్షణ
ఒసగబడును. పరిపక్వత సాధించిన వాడే గృహస్థునిగా నగుటకు అనుమతింపబడును. ఇంద్రియ జయమునందు తొలుత సుశిక్షితుడైన కారణమున అతడు యౌవన వేగమ తగ్గి రమారమి 50 ఏండ్ల వయస్సు వచ్చినంతనే గృహస్థ జీవనమును విడిచి వానప్రస్థుతినిగా నగును. మరింత శిక్షణను బడసిన పిమ్మట అతడు సన్యాసమును స్వీకరించును. అంతటా అతడు విషయ వాంఛలలో చిక్కుబడుట అనేది భయము లేని వాడే ఎచ్చటనైనను చరింపగలిగినంతటి పరిపూర్ణ జ్ఞానవంతుడు, వైరాగ్యవంతుడు అగును. ఇంద్రియములు ప్రబల శత్రువులని పరిగణింపబడినవి. పటిష్టమగు కోటయందున్న రాజు ప్రబలమగు శత్రువులను జయించు రీతి గృహస్థాశ్రమమునందున్న గృహస్థుడు యౌవనమునందలి కామవేగమును జయింపగలిగి వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రములను స్వీకరించినప్పుడు భద్రముగా నుండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. 19వ శ్లోకం. త్వం త్వబ్జనాభాంగ్రి సరోజకోశ దుర్గాశ్రితో నిర్జిత షట్సపత్నః భుంక్ష్వేహ భోగాన్ పురుషాతిదిష్టాన్ విముక్త సంగః ప్రకృతిం భజస్వ. బ్రహ్మదేవుడు పలికెను, ప్రియవ్రత, పద్మనాభుడగు భగవానుని పాదపద్మ కోశమును ఆశ్రయించి షడేంద్రియములను అనగా మనస్సు మరియు 5 జ్ఞానేంద్రియములు జయింపుము. భగవానుడు నీకు విశేషముగా ఆజ్ఞాపించును కనుక సుఖభోగమును స్వీకరింపము. ఆ విధముగా నీవు భౌతిక సాంగత్యము నుండి సదా ముక్తుడవై ఉండి నిజస్థితిలో నిలిచిన వాడవై భగవదాజ్ఞలను నెరవేర్చగలవు. భాష్యం. ఈ భౌతిక జగత్తునందు 3 రకములకు జనులు కలరు. వారిలో అత్యధికమగు ఇంద్రియ భోగమును అనుభవించగోరడి వారలు కామ్యకర్మురతులని, వారి కన్నను ఉన్నతులయ్యుండి ఇంద్రియ వేగమును జయింప యత్నించు వారలు జ్ఞానులనియు, వారి కన్నను ఉన్నతులయ్యుండి ఇంద్రియములను అదివరకే జయించి ఉన్న వారలు యోగులనియు పిలువబడుదురు. అయినను వారిలో ఎవరును దివ్య స్థితిలో నెలకొని ఉండరు. పైన పేర్కొనబడిన ఏ కోవకు చెందని భక్తులే దివ్యులై ఉన్నారు. దీనిని గూర్చి భగవద్గీత 14.26 నందు వివరింపబడినది. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవయందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి దిగుణములను దాటి బ్రహ్మ భావమును పొందును. గృహస్థాశ్రమమనడి కోటలో గాక భగవత్ పాదపద్మమనడి కోటలో దివ్యత్వమున నెలకొనుమని ప్రియవ్రతునికి బ్రహ్మదేవుడు ఇచ్చట ఉపదేశించను. కమలమునందు ప్రవేశించి దాని మకరందంలో త్రాగిడి తుమ్మెద ఆ పుష్పదళములచే పూర్తిగా రక్షింపబడును. అప్పుడు సూర్యరశ్మిచే గాని మరి ఏ ఇతర బాహ్య ప్రభావములచే గాని తుమ్మెద కలవరమునకు గురి కాదు. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుడు పాదపద్మాశ్రయమునే సదా కోరువాడు సమస్తముగు ఆపదల నుండి రక్షింపబడును. కనుకనే శ్రీమద్ భాగవతము 10.14.58 నందు ఇట్లు చెప్పబడినది. సమాశ్రితాయే పదపల్లవల్లభం వప్లవం మహత్పదం పుణ్యయశో మురారే భవాంబుధిర్వ స పదం పరం పదం 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 యద్వి పదాం నతేషాం. శ్రీకృష్ణ పాదపద్మాశ్రయమును గ్రహించిన వారికి సమస్తము సులభముగా నగును. భవసముద్ర తరణమైనను నిస్సందేహముగా దూఢపాదముద్రను అనగా వత్సపాదం దాటుట వంటిదే అగును. కనుక అడుగడుగున ప్రమాదము పొంచియుండడి ప్రదేశమున అట్టి భక్తుడు నిలిచియుండడి ప్రశ్నయే ఉదయించదు. హరే కృష్ణ. హరే కృష్ణ. మాత దేవదేవుని పరమాదేశమును నెరవేర్చుటయే మన నిజమైన కర్తవ్యము, బాధ్యత. భగవంతుని పరమాదేశము నెరవేర్చడి స్థిర నిశ్చయమును కలిగి ఉన్నచో స్వర్గ నరకాదులలో ఎచ్చట ఉన్నప్పటికీ మనము సదా భద్రముగా నుండుము. ఈ శ్లోకమున ప్రకృతి భజస్వ అను పద సమూహము ప్రధానమైనది. ప్రకృతి అనున్నది జీవుల నిజస్థితిని సూచించును.
నిజస్థితిని అనుసరించి ప్రతి జీవుడు శ్రీకృష్ణ భగవాను నిత్యదాసుడే. భగవంతుని నిత్యదాసునిగా నీ నిజస్థితిలో నిలిచి ఉండము. ఆ విధముగా నిలిచి నీవు దేవదేవుని ఆదేశము నెరవేర్చినచో భౌతిక భోగమును మునిగినను పతనము చెందవు అనుచు బ్రహ్మ ప్రియవర్తునికి అందువలనే ఉపదేశించను. భగవదత్తమైన భౌతిక భోగము సకామ కర్మచే మనుషులు సాధించిన భోగమునకు భిన్నమైనది. భక్తులు కొన్ని మార్లు పరమ ఐశ్వర్యవంతునిగా గోచరించవచ్చు, కానీ నిజమునకు భగవదాదేశ పాలనకి అతడు అట్టి స్థానమును అంగీకరించి ఉండు. కనుక భక్తుడన్నాడు భౌతిక ప్రభావమునకు గురికాడు. కృష్ణ చైతన్యోద్యమమునందని భక్తులు శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశానుసారము ప్రపంచమంతటను ప్రచారము కావించుచున్నారు. ఆ కార్యమునందు వారు పలువురు లౌకికులను కామ్యకర్మలను కలిసి కలవలసి వచ్చినను శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహముచే భౌతిక ప్రభావమునకు గురి కాకున్నారు. ఆయన వారిని ఇట్లా ఆశీర్వదించి ఉంటుంది. కబునా కబునా బాధిబే తోమార విషయ తరంగా పునరపి ఏయి తాని పాబే మోరసంగే. ప్రపంచమంతటను హరినామ సంకీర్తనమును ప్రచారం చేయుచు శ్రీ చైతన్యుల వారి సేవలో నెలకొన్న భక్తుడు విషయ తరంగములచే ఈనాడును ప్రభావితులు కాడు. పైగా కాలక్రమమున అతడు మహాప్రభువుల పాద పద్మాశ్రయమునికి చేరి ఆయన నిత్య సాంగత్యమును పడేయగలడు. హరే కృష్ణ. శారదమాత చౌతరం. హరే కృష్ణ ప్రభు. చదువుతున్నారు. దండవత్ప్రణామం. 20వ శ్లోకం. శ్రీ సుఖ ఉవాచ. ఇవి సమభిహితో మహాభాగవతో భగవతస్త్రి భువన గురోరనుశాసనమాత్మనో లఘుతయావనత శిరోధరో బాఢమితి సబహుమానమువాహ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. ముల్లోకములకు గురువైన బ్రహ్మదేవునిచే ఆ విధముగా ఉపదేశింపబడిన వాడే ప్రియవ్రతుడు తాను అల్పుడైన కారణమున ఆ ఆజ్ఞను గ్రహించి గొప్ప ఆదరముతో దానిని నెరవేర్చను. భాష్యము. ప్రియవ్రతుడు బ్రహ్మదేవుని మనుమడు కనుక సాంఘిక మర్యాదను అనుసరించి అతని స్థితి అల్పమైనది. ఉన్నతుని ఆజ్ఞను గొప్ప ఆదరముతో నెరవేర్చుట చిన్నవాని బాధ్యత. కనుకనే ప్రియవ్రతుడు వెంటనే స్వామి మీ ఆజ్ఞను నేను నెరవేర్తును అని పలికెను. అతడు ఇచ్చట మహాభాగవతునిగా వర్ణింపబడెను. గురుదేవుని ఆజ్ఞను లేదా గురుదేవుని గురువు యొక్క ఆజ్ఞను పరంపరా విధానమున నెరవేర్చుట మహాభాగవతుని కర్తవ్యము. భగవద్గీత యందు ఏవం పరంపరా ప్రాప్తమిమం 4.2 వర్ణింపబడినట్లు మనుజుడు శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను గురు పరంపరలో గ్రహించవలను. భక్తుడు ఎల్లవేళలా తనను శ్రీకృష్ణ భగవానుని దాసానుదాసునిగా భావించును. 21వ శ్లోకం కొంచెం చదవనండి. 21వ శ్లోకం. భగవానపి మనునా యదా వదుపకల్పితాపచితిః ప్రియవ్రత నారదయోర విషమమభి సమీక్షమానయోరాత్మ సమవస్థానమవాంగ్మనసం క్షయమవ్యవహృతం ప్రవర్తయన్నగమత్. పిదప మనువు బ్రహ్మదేవుని గౌరవముతో యథావిధిగా అర్చించెను. ప్రియవ్రతుడు నారదుడు కూడా అతనిని రోషరహితముగా గాంచిరి. ఆ విధముగా తండ్రి అభ్యర్థనను ప్రియవ్రతుడు అంగీకరించినట్లుగా చేసి బ్రహ్మదేవుడు వాక్కుకు మనస్సుకు అందనట్టి తన సత్యలోకమునకు బోయెను. భాష్యము. ప్రపంచ పాలనా బాధ్యతను స్వీకరించినట్లుగా ప్రియవ్రతుని బ్రహ్మదేవుడు ఒప్పించినందులకు మనువు నిక్కముగా పరమ సంతుష్టుడయ్యెను. ప్రియవ్రతుడు నారదుడు కూడా పరమ సంతుష్టులైరి. లౌకిక వ్యవహారములను బలవంతముగా అంగీకరింపజేసి ఆ విధముగా తన బ్రహ్మచర్య వ్రతమును మరియు పూర్ణ భక్తిని కుంటుబరచినప్పటికీ ప్రియవ్రతుడు బ్రహ్మదేవునిపై ఆగ్రహము చూపలేదు. నారదుడు ప్రియవ్రతుడు ఇరువురును రోషరహితముగా అతనిని గాంచిరి. ప్రియవ్రతుని శిష్యునిగా చేసుకొనుటలో భంగపడినందులకు నారదుడు ఏమాత్రము చింతించలేదు. ప్రియవ్రత నారదులు ఇరువురు మహితాత్ములు మరియు బ్రహ్మదేవుని ఏ విధముగా గౌరవించవలనో తెలిసినవారు. అందువలన వారు బ్రహ్మను రోషపూర్ణముగా చూచుటకు బదులు మనపూర్వకముగా వందనములు కావించిరి. పిదప బ్రహ్మదేవుడు సత్యలోకమని పిలువబడు తన స్థానమునకు మరలిపోయెను. అయ్యదే ఇచ్చట నిష్కలంకము వాగతీతమని వర్ణింపబడినది. తనతో సమానముగా ప్రాధాన్యమును సంతరించుకొనినట్టి
స్వస్థానమునకు బ్రహ్మ వెడలినట్లు ఈ శ్లోకమునందు తెలుపబడినది. ఈ విశ్వమునకు సృష్టికర్త బ్రహ్మదేవుడు. దీని అందులే పరమ మహోన్నత వ్యక్తి అతడే. అతని జీవన కాలము సహస్రయుగ పర్యంతమహర్యత్ బ్రహ్మణో విదుహు అని భగవద్గీత 8.17 యందు వర్ణితమైనది. చతుర్యుగ కాల పరిమితి 43 లక్షల సంవత్సరములు. దానిని 1000తో గుణించినప్పుడు వచ్చేడు సంవత్సరముల కాల పరిమితి బ్రహ్మదేవుని జీవితమున 12 గంటలతో సమానము. అనగా వాస్తవమునకు అతని 12 గంటల కాల పరిమితిని కూడా మనము ఊహింపజాలము. కానీ ఇక అతని 100 సంవత్సరముల జీవిత కాలమును గూర్చి వేరుగా తెలుపనేల. అయినచో అతని నివాస స్థానమును గూర్చి మనమేమి ఎరుగగలము? సత్యలోకమునందు జన్మము గాని, మృత్యువు గాని, ముసలితనము గాని, లేదా వ్యాధి గాని లేవని శాస్త్రములు వర్ణించినవి. అనగా సత్యలోకము బ్రహ్మలోకమునకు ప్రక్కనే నెలకొని ఉన్నందున దాదాపుగా వైకుంఠముతో సమానముగా శ్రేష్టమై ఉన్నది. బ్రహ్మదేవుని నివాస స్థానము మన పరిధిలో గాంచినచో వర్ణనాతీతమే. కనుకనే అది ఇచ్చట వాక్కుకు మరియు ఊహకు అందనిది, అవాంగ్మానస గోచరము వర్ణింపబడినది. అందువలన వేద శాస్త్రములు బ్రహ్మ యొక్క లోకమును యద్వై పరార్థ్యం తదుపారమేష్ట్యం నా యత్ర శోకోన జరా నా మృత్యుర్నార్తిర్నచోద్వేగః అని వర్ణించినవి. కోటాను కోట్ల కాంతి సంవత్సరముల దూరమున గల సత్యలోకమునందు దుఃఖము గాని, జరా మృత్యు చింతలు గాని, శత్రుభయము గాని లేవు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. అక్క చదువుతాను. అక్క హరే కృష్ణ. 22. అసలు వనురపి పరేణైవ ప్రతిసంధిత మనోరథః సువర్షి వరానుమతేనాత్మజ మకిల ధరా మండల స్థితి గుప్తయ ఆస్థాప్య స్వయమతి విషయ విష జలసయ ఉపరామ. స్వయంభూ మనువు ఆ విధముగా బ్రహ్మదేవుని సహాయముచే తన కోరికను ఈడేర్చుకున్నాను. దేవర్షి నారదుని అనుజ్ఞచే అతడు విశ్వమందుల సమస్త లోకముల పాలనను రక్షణను పుత్రునికి వసగి అతి భయంకరముగు విష సముద్రం నుండి బయటపడిన. నారదుని మహనీయుడు గృహాస్థాశ్రమును స్వీకరించవలదని ప్రియవ్రతునికి బోధించిన కారణంన స్వయంభూ మనువు దాదాపుగా నిరాశకు లోనయ్యను. కానీ బ్రహ్మదేవుడు ఆ విషయమును జోక్యం చేసుకుని విశ్వ పరిపాలనా బాధ్యతను ప్రియవ్రతుడుగా అంగీకరించినట్లుగా చేసినందుకు అతడు ఇప్పుడు మిగిలిన ప్రసన్నుడయ్యను. వైవస్వతమును సూర్యుని పుత్రుడని ఆ మనువు తనయుడగు ఇక్ష్వాకు మహారాజు ఈ దరిద్ర పాలించనని భగవద్గీత వల్ల మనకు తెలిసినది. కానీ స్వయంభూ మనువు సమస్త విశ్వమునకు అధిపతిగా నుండిననియు సమస్త లోకములు పాలించి రక్షించిన బాధ్యతను అతడు తన పుత్రుడు ప్రియవ్రతను వసగననియు గోచరించున్నది. ధరామండలం అనగా లోకమని అర్థము. ఉదాహరణకు ఈ ధరిత్రి ధరామండలం అని పిలువబడిన. ఇక అఖిల అనగా సమస్తము లేదా విశ్వవ్యాప్తము అని భావము. కనుక ప్రియవ్రతుడు ఎచ్చట స్థితుడై ఉండడనడి విషయం తెలుసుకున్నట్టు మిగులు కఠినమైనది. కానీ అతని స్థానము వైవస్వతమున స్థానం కన్నను ఉన్నతమైనదని మాత్రము భాగవతం నుండి తెలియవచ్చున్నది. ఏలయనగా విశ్వమందుల సమస్త లోక పరిపాలన అతడికి అప్పచెప్పబడినది. విశ్వమందుల సమస్త లోక పరిపాలన పరిచయించి స్వయంభూ మనువు పూర్ణ సంతుష్ట పరచనని మరి ఒక ముఖ్య విషయం ఇక్కడ చెప్పబడినది. ప్రస్తుతము రాజకీయ నాయకులు తాము ప్రభుత్వం నడుపవల్లని ఉవ్విళ్ళు ఊరుచుందరు. రాష్ట్రపతి పదవినో లేదా మరి ఏదైనా మహోన్నత పదవినో పొందుటకు వారు తమ అనుయాయులచే ఇంటింటా ప్రచారం కావించుదురు. కానీ సమస్త విశ్వమునకు చక్రవర్తి పదవిని అంగీకరించుటకు ప్రియవ్రతునికి బ్రహ్మదేవుడే నచ్చజెప్పవలసి వచ్చినట్టు మనమిచ్చరు కాంచున్నాము. అదే విధంగా స్వయంభూమను కూడా విశ్వపాలనా బాధ్యతను పుత్రులకు వసగి గొప్ప ఊరటను పొందును. అనగా వైదిక నాగరికత కాలమంతయు రాజులు మరియు ప్రభుత్వాధిత నేతలు ఇంద్రియ భోగార్థము తమ పదవులను చేపట్టలేదని విదితమవుతున్నది. రాజర్షులు అనగా తెలియబడిన ఈ మహోన్నతములు రాజులు ప్రజల సంక్షేమం కొరకే రాజ్యం పాలించరు.
ఆదర్శనీయులు బాధ్యతాయుతులకు రాజులు సదా భౌతికాసక్తి నుండి విడివడిన వారే ఏ విధముగా నిస్వార్థంతో ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించరు ప్రియవ్రతుడు మరియు స్వయంభౌమను చరిత్రములు వర్ణించగలవు. లౌకిక వ్యవహారం వచ్చట విష సముద్రంతో పోల్చబండి. శ్రీల నరోత్తమ దాస ఠాకూర్లు తమ ఒకనొక గీతంలో వారిని అట్లే వర్ణించి ఉంటుంది. సంసార విషానలే దివానిసి హియా జ్వలే జుడాయితే నా కైను ఉపాయ విషయానలం వల్ల నా హృదయం నిరంతరం వండుతున్నది. దాని నుండి బయటపడే ఉపాయం నా చింతలేదు. గోలేకేర ప్రేమధన హరినామ సంకీర్తన రచనా జన్మిల నీకేని తాయ. గోలోక బృందావనం నుండి కొని రాబడిన హరినామ సంకీర్తనమే హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనములు. దానికి ఏకైక ఉపాయము. అయ్యో, నేను ఎంత దురదృష్టవంతుడను, దాని నాకు ఆకర్షణే లేదు కదా. మనువు భగవత్ చరణారవిందములను ఆశ్రయింపు కోరిండు కనుక ప్రియవ్రతుడు ప్రాపంచిక వ్యవహారముల బాధ్యతలను స్వీకరించినట్లే అతను గొప్ప ఊరటను పొందను. వైదిక నాగరిక విధానం ఇదియే. జీవితాంతమున మనుషుడు ప్రాపంచ వ్యవహారం నుండి బయటపడి కృష్ణ సేవలోనే పూర్తిగా నెలకొనవలెను. సురశివర అనుమతేన అని పదము కూడా ప్రధానమైతే. దేవర్షి నారదుడి అనుమతిపైనే మనువు ప్రభుత్వాధికారమును పుత్రునికి వసగను. ప్రియవ్రతుడు లౌకిక వ్యవహారం నుండి బయటపడవాలని నారదుముని కోరిన. అయినప్పటికీ బ్రహ్మదేవుడు మరియు మనువు యొక్క అభ్యర్థనపై ప్రియవ్రతుడు విశ్వపాలనా బాధ్యతను స్వీకరించినప్పుడు నారదుడు కూడా మొదమందినందున ఆ విషయం ప్రత్యేకముగా ప్రస్తావించబడినది. హరే కృష్ణ ప్రభుత్వం. సుబ్లెష్ మాత చదువుతారు. సుబ్లెష్ మాతాజీ చదువుతారు. రాధాల మాతాజీ చదువుతారు. చదువుతా ప్రభుజీ. 23వ శ్లోకం. 23వ శ్లోకం. ఇది వావ జగతీపతి ఈశ్వరేచ్ఛ వ్యాధి నివేశిత కర్మాధికార అఖిల జగద్బృంద దంసన పరానుభావస్య భగవత ఆదిపురుష సాధ్ని యుగలాన వరత తధ్యానానుభావేన హరిరందిత కషాయాశ యో అవధాతో అపి మానవర్ధను మహతాం మహిత లమను శశాస. దేవదేవుని ఆజ్ఞ అనుసరించి ప్రియవతుడు ప్రాపంచిక వ్యవహారంలో పూర్తిగా నెలకొన్నప్పటికీ సమస్త భౌతికాశక్తి నుండి ముక్తికి కారణమైనటి భగవత్ చరణానందంలోనే సదా తలపోసను. భౌతిక కల్మషం నుండి పూర్తిగా విడవడిన వాడయును అతడు పెద్దల ఆజ్ఞను అందించుటకు భౌతిక జగత్తును పరిపాలించను. భాష్యం. మానవర్ధను మమతాం పెద్దల ఎడ గౌరవం చూపుటకు అనువద పద సముదాయమే ప్రధానమైనది. ప్రియవతుడు ముక్తపురుషుడైన లౌకిక విషయముల పట్ల ఆకర్షణ లేనివాడైన బ్రహ్మదేవుని ఏడ గౌరవం చూపు నిమిత్తము శాసన కార్యకలాపంలో పూర్తిగా నియుక్తుడయ్యాను. అర్జునుడు కూడా అదే రీతిగా వర్తించి ఉన్నాను. రాజకీయ వ్యవహారములలో పాల్గొనేందుకు గాని కురుక్షేత్ర యుద్ధమున గాని ఎటువంటి కోరిక లేనప్పటికీ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు ఆజ్ఞాపించినప్పుడు తత్కార్యములను చక్కగా నెరవేర్చాను. శ్రీకృష్ణ పాదారవిందములనే సతతము తలచేడి వాడు నిఖముగా భౌతిక జగత్తు యొక్క కల్మషమునకు అతీతుడై ఉండును. ఇదే విషయము భగవద్గీత 6.47 తెలుపబడినది. యోగి నామపి సర్వేషం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యువం మాంస సమే యుక్తతమో మత. అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచిండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వనరించువాడును అవి యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టు వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు అనగా ప్రియవతుడు ముక్త పురుషుడు. యోగులలో సర్వోత్కృష్టైనను బ్రహ్మదేవుని ఆదేశానుసారము బాహ్యమునకు విశ్వమునకు చక్రవర్తిగా నయ్యను. తన కన్నను ఉన్నతుడైన వానికి ఈ రీతిగా గౌరవం చూపుట ప్రియవతుని మరి యొక్క అసాధారణముగు యోగ్యతయే ఉన్నది. ఈ విషయమున భాగవతం 6.17.28 నుండి ఇటు తెలుపబడినది. నారాయణ పరహ సర్వే కుతచ్చన బిభ్యతి సర్వాపవర్గ నరకేశ్వతి తుల్యార్థ దర్శన. భగవద్జ్ఞానము నిర్వహింపగలిగే అవకాశం కలిగినచో నిజముగా భక్తిలో పురోగమించిన వాడు దేనికి భయపడడు. యుక్త పురుషుడైనను
ప్రియవ్రతుడు ఎందులకై ప్రాపంచిక వ్యవహారంలో నెలకొననండి ప్రశ్నకు ఇదే వివరణం. భౌతిక జగత్తుతో ఎటువంటి సంబంధం లేనట్టు మహాభాగవతుడు కూడా ఈ సిద్ధాంతమును అనుసరించే భక్తియోగపు ద్వితీయ స్థితికి తిరిగి వచ్చి ప్రపంచమంతటను భగవన్మహిమల ప్రచారము కావించను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. రేవతి మాత చదువుతాం. చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 24వ శ్లోకం. అదచ దుహితరం ప్రజాపతేర్విశ్వకర్మణ ఉపయేమే బర్హిష్మతిం నామ తస్యాముహ వావ ఆత్మజానాత్మ సమానశీల గుణకర్మ రూపవీర్యో తారాందస భావయాంబ భూవ కన్యాం చ యవీయసి మూర్జస్వతీం నామ. అద అటు పిమ్మట చ కూడా దుహితరం పుత్రిక ప్రజాపతే ప్రజా సృష్టి కార్యక్రమను ఒప్పు చెప్పబడిన ప్రజాపతుల్లో ఒకడు. విశ్వకర్మయను పేరు కలిగిన ఉపయేమే పరిణయమాడెను. బర్హిష్మతి నామము కలిగినది. తస్యాం ఆమె వలన ఊహ సుప్రసిద్ధము. వావా అద్భుతము. ఆత్మజాన్ పుత్రులను ఆత్మ సమాన తనతో సమానులకు శీలము గుణము కర్మలు రూప సౌందర్యము వీర్య పరాక్రమము ఉదారాన్ ఎవ్వరి ఔదార్యము 10 మంది భావాయాం బభూవ అతడు పొందెను. కన్యాం పుత్రికను చ కూడా యవీయసీం అందరికంటే చిన్నది. ఊర్జస్వతి నామ పేరు కలిగినది. అటు పిమ్మట ప్రియవ్రతుడు ప్రజాపతి విశ్వకర్మ పుత్రికయగు బర్హిష్మతిని వివాహమాడెను. ఆమె వలన అతడు సౌందర్యము శీలము ఔదార్యాది గుణములతో తనలో సమానులకు 10 మంది పుత్రులను పొందెను. ఊర్జస్వతి అను పుత్రిక కూడా అతనికి కలిగెను. ఆమె అందరిలోనూ చిన్నది. భాష్యము. ప్రియవ్రతుడు రాజ్యశాసన బాధ్యతను చేపట్టి బ్రహ్మదేవుని ఆజ్ఞను నెరవేర్చుటయే గాక విశ్వకర్మ తనయువగు బర్హిష్మతిని వివాహం చేసుకొనెను. ఆధ్యాత్మిక జ్ఞానమునందు సుశిక్షితుడైనందున అతడు గృహమును చేరి రాజ్యపాలనా భారము బ్రహ్మచారిగానే నిర్వహింపవలసి ఉండెను. అయినను అందుకు విరుద్ధముగా అతడు గృహమునకు చేరినంతటా భార్యను స్వీకరించెను. మనుజుడు గృహస్థునిగా నైనప్పుడు ఆ ఆశ్రమమును తగినట్లుగా జీవించవలెను. అనగా పుత్ర కళాతృదలను గూడి శాంతియుతగా జీవితము కొనసాగించవలెను. శ్రీ చైతన్యుల వారి తొలి భార్య దేహత్యాగము చేసినప్పుడు 2వ మారు వివాహం చేసుకోమని ఆయన తల్లి ప్రార్థించెను. అయినను అప్పుడు 24 ఏళ్ల వయసులో సన్యాసమును స్వీకరింపనున్నప్పటికీ ఆయన తల్లి అభ్యర్థన అనుసరించి వివాహం చేసుకొనిరి. గృహస్థ జీవనమున ఉన్నంతకాలము భార్య ఉండవలసినదే. గృహస్థ జీవనం అనగా కేవలం ఇంటిలో ఉండుటయని కాదు, భార్యను కూడి గృహము వసించుటయే గృహస్థ జీవనకు నిజమైన అర్థము అని ఆయన తల్లితో పలికిరి. ఊహ వావా అను 3 పదములు ఈ శ్లోకమున ప్రధానములై ఉన్నవి. ఆశ్చర్యమును ప్రకటించుటకై ఆ పదములు ప్రయోగించబడినది. ప్రియవ్రతుడు వైరాగ్య వ్రతమును చేపట్టినాడు. భార్యను చేపట్టి సంతానమును బడియుట అనునది వైరాగ్య పదమునకు పొంతన లేనట్టిది. అట్టి కర్మలు భోగపదమునకు సంబంధించినవి. అనగా వైరాగ్య పదమును అనుసరించిన ప్రియవ్రతుడు ఇప్పుడు భోగపదమును చేపట్టుటకు నిక్కముగా ఆశ్చర్య కారణమై అయి ఉన్నది. సన్యాసినైనప్పటికీ శిష్యుల వివాహ కార్యములందు పాల్గొంటినని కొన్ని మార్లు నేను విమర్శలకు గురి అయితిని. నేను కృష్ణ చైతన్య సంఘమును స్థాపించి తిని. ఇక మానవ సమాజమున ఆదర్శనీయమైన వివాహములో తప్పనిసరి అయిన కార్యక్రమములు కనుక ఆదర్శనీయమైన భక్తుల సంఘమును సుస్థాపితం చేయుటకు దాని అందలి సభ్యుల వివాహములో పాల్గొనుటకు నాకు తప్పనిసరి అయినట్టిది. వైరాగ్య పదమును చేపట్టినప్పటికీ అది నాకు అత్యవసరమే అని విమర్శలకు నేను సమాధానము చెప్పగోరుదును. దైవ వర్ణాశ్రమ పద్ధతిలో నెలకొల్పుటలో అభిరుచి లేనట్టి వారులకు ఈ విషయము ఆశ్చర్యమును కలిగించవచ్చును. కానీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు దైవ వర్ణాశ్రమ పద్ధతిచే నెలకొల్పి కోరిరి. దైవ వర్ణాశ్రమ పద్ధతి యందు జన్మను అనుసరించి వర్ణమును నిర్ణయించుట ఉండదు. ఏల అనగా మనుజుని గుణకర్మలే వానిని నిర్ణయించునని భగవద్గీత యందు చెప్పబడినది. పరిపూర్ణమగు కృష్ణ భక్తి భావనా సంగమును కొనసాగించుటకు ప్రపంచమంతటను అటువంటి దైవ వర్ణాశ్రమ పద్ధతిని నెలకొల్పివలసి ఉన్నది.
మూర్ఖులకు విమర్శలకు ఇది ఆశ్చర్యజనకమే కావచ్చును, కానీ మా కృష్ణ చైతన్య సంఘం యొక్క కార్యక్రమంలో ఇది ఒకటి. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. జలజమాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. 25, 22 చదివి. అలాగే 25వ శ్లోకము. ఆగ్నేద్రేద్మజిహ్వయజ్ఞ బాహు మహావీర వీర హిరణ్యరేతో ఘృతపృష్ట సవన మేధాతిథి వీతి హోత్ర కవయం ఇది సర్వ ఏవాగ్నినామానః. అగ్నిద్రుడు, ఇద్మజిహ్వుడు, యజ్ఞబాహు మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవయః కవి, ఇతి అనుచు సర్వే ఇవన్నీయును ఏవా నిక్కముగా అగ్నిదేవుని యొక్క నామానః నామములు. ఆగ్నేద్రుడు, ఇద్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపుష్టుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనునవి ప్రియవ్రతుని 10 మంది పుత్రుల నామములు. అగ్నిదేవునికి కూడా ఇవే నామములు ఉన్నవి. 26వ శ్లోకము. ఏతేషాం కవిర్మహావీరః సవన ఇతి త్రయ ఆసన్నూర్ధ్వరేతసస్త ఆత్మవిద్యాయామర్భావ ధారాభ్య కృతపరిచయాః పారమహంస్య మేవాశ్రమ భజన్. ఏతేషాం వారిలో కవి మహావీరుడు, సవనుడు, ఇతి అనడి, త్రయః ముగ్గురు, ఆసన్ ఉండిరి, ఊర్ధ్వరేతసః నైష్టిక బ్రహ్మచర్యమున, తే వారు, ఆత్మవిద్యాయాం ఆధ్యాత్మిక విద్య యందు, అర్భభావాత్ చిన్ననాటి నుండియే, ఆరంభము, కృత పరిచయాః చక్కగా నెరిగిన వారు, పారమహంస్యం మానవ జీవితపు ఆధ్యాత్మిక పరిపూర్ణత్వమును గూర్చి, ఏవా నిక్కముగా ఆశ్రమము అభజన్ నిర్వహించిరి. ఆ 10 కవి, మహావీరుడు, సవనుడు అను ముగ్గురు నైష్టిక బ్రహ్మచర్యమున జీవించిరి. ఆ విధముగా చిన్ననాటి నుండియే బ్రహ్మచర్యమున శిక్షణను బడిసి వారు పరమహంసాశ్రమమనడి అత్యున్నత పూర్ణత్వ స్థితి నెరుగగలిగిరి. భాష్యము. ఊర్ధ్వరేతసః అను పదము ఈ శ్లోకమున అతి ప్రధానమైనది. మైథున భోగమును నివారించి వీర్యమును స్ఖలనము చేయుటకు బదులుగా ఓజస్సుగా మార్చెడి వానినే ఊర్ధ్వరేతసః అను పదము సూచించును. మైథున భోగమును పూర్తిగా నియంత్రించిన వాడు బుద్ధిని ఉపయోగించి అద్భుతముగా పనిచేయగలడు. ముఖ్యముగా స్మృతి విషయమున ఇది సంగతమై ఉన్నది. ఆ విధముగా విద్యార్థులు గురువుగారి నుండి ఒక్కమారు వినినంతనే పుస్తక పఠనము యొక్క అవసరము లేనట్టి ఏకసంతాగ్రాహులై ఉండిరి. కనుకనే పూర్వకాలమున పుస్తకములు ఉండేటివి కావు. అర్థభావాత్ చిన్ననాటి నుండి అను పదము కూడా ప్రధానమైనదే. పిల్లల ఎడ అత్యంత అనురాగము కలవారగుట చేత అని కూడా దానికి ఇంకొక అర్థమును చెప్పుకొనవచ్చును. అనగా పరమహంస జీవనము ఇతరుల ప్రయోజనమునకే అంకితమై ఉండును. కుమారుని ఎడ అనురాగంచే తండ్రి సమస్తము త్యాగం చేసే రీతి సాధు మహాత్ములు మానవ సమాజం యొక్క ప్రయోజనము కొరకు దేహపరమగు సమస్త సౌకర్యములను త్యాగం చేయుదురు. ఈ సందర్భమున షడ్గోస్వాములను గూర్చి ఒక శ్లోకం ఇట్లున్నది. త్వక్తూర్ణమశేష మండలపతి శ్రేణిం సదా తుచ్చవత్ భూత్వాదీన గణేశకౌ కరుణయా కౌపీన కందాశ్రితౌ. దీనులగు పతిత జీవుల ఎడ కరుణ గలవారైనందున షడ్గోస్వాముల తమ మంత్రి పదవులనే పరిత్యజించి భిక్షుకులుగా వ్రతశీలులైరి. ఆ విధముగా దేహావసరములను సాధ్యమైనంతగా తగ్గించుకొని కౌపీనధారులై వారు భిక్షాపాత్రను చేపట్టిరి. ఆ ప్రకారము శ్రీ చైతన్య మహాప్రభు ఆజ్ఞను అనుసరించి వైష్ణవ గ్రంథ రచన చేయుచు వారు బృందావనమున వసించిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సరళమాత చదువుతారు. ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. సుబ్బలక్ష్మి చదువు. చదువుతాను ప్రభుజీ. 27వ అంతే కదా ప్రభుజీ. 27వ శ్లోకము ప్రభుజీ. 43వ పేజీ 27వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. తస్మిన్ను హవావుపశమలీలాః పరమ ఋషయః సకల జీవనికాయ
వాసస్య భగవతో వాసుదేవస్య భీతానాం శరణభూతస్య శ్రీమచ్చరణారవిందావిరత స్మరణా వికలిత పరమభక్తి యోగానుభావేన పరిభావితాంత దయాధిగతే భగవతి సర్వేషాం భూతానామాత్మభూతే ప్రత్యేగాత్మన్యేవాత్మ నస్తాదాత్మ్యమవిశేషేణ సమేయుః. ఈ విధముగా జీవితారంభము నుండియే సన్యాసాశ్రమమున నెలకొనిన వారే ఆ ముగ్గురును తమ ఇంద్రియ కర్మలను పూర్తిగా నిగ్రహించి పరమ ఋషి పుంగవులైరి. నిఖిల జీవాశ్రయుడై ఉండి తత్కారణమున వాసుదేవునిగా ప్రసిద్ధిగాంచిన దేవదేవుని చరణారవిందముల పైననే వారు తమ మనస్సును సంలగ్నమొనర్చిరి. నిజముగా భవభయము కలిగిన వారికి వాసుదేవుడే ఏకైక ఆశ్రయము. అతని చరణ కమలములను తదేకముగా ధ్యానించుచు ప్రియవ్రతుని ముగ్గురు పుత్రులు పరమోత్కృష్ట భక్తియోగమును బడసిన వారైరి. ఎల్లరి హృదయములందు పరమాత్ముని రూపమున నెలకొనియున్న భగవానుని వారు తమ భక్తియోగ బలముచే నేరుగా తెలుసుకొనగలిగి అతనికి తమకు గుణరీత్యా ఎట్టి భేదము లేదని అనుభూతమునర్చుకొనిరి. భాష్యము. సన్యాస జీవనమునందు పరమహంస స్థితి అత్యున్నతమైనటిది. కుటీచక బహూదక పరివ్రాజకాచార్య పరమహంస స్థితులనుచు సన్యాసాశ్రమమునందు 4 స్థితులు గలవు. మనిషి సన్యాసాశ్రమమును స్వీకరించి ఊరికి దూరముగా ఒక పర్ణశాలలో నివసించినప్పుడు అతనికి కావలసిన అన్నపానీయములు ఇంటి నుండియే సమకూర్చబడినచో అది కుటీచక స్థితి అనబడును. ఇది వైదిక విధానము ద్వారా నిర్వచించబడినది. అతడు కొద్దిగా పురోగమించినప్పుడు ఇంటి నుండి ఏదియును గ్రహింపడు. దానికి బదులు తనకు కావలసిన అవసరములనన్నింటినీ ముఖ్యముగా ఆహారమును అతడు ఇతర చోట్ల నుండి గ్రహించును. ఈ పద్ధతి మధుకరి అనబడును. మధుపము అనేక పుష్పముల నుండి కొద్ది కొద్దిగా మకరందమును గ్రహించిన చందమున సన్యాసి ఇంటింట భిక్షమెత్తవలనే గాని ఒకానొక ఇంటి అందే పూర్తి ఆహారమును స్వీకరించరాదు. ప్రతి ఇంటి నుండి అతడు కొద్ది కొద్దిగా ఆహారమును గ్రహింపవలను. అది బహూదక స్థితి అనబడును. సన్యాసి మరింత అనుభవజ్ఞుడైనంతట ప్రపంచమంతటను పర్యటించి వాసుదేవుని మహిమలను ప్రచారం చేయగలడు. అంతటా అతడు పరివ్రాజకాచార్యుడనబడును. అతడు తన ప్రచార కార్యక్రమమును ముగించుకొని కేవలము ఆధ్యాత్మికోన్నతి కొరకై ఒక చోట నెలకొనినప్పుడు పరమహంస స్థితిని బడయును. ఇంద్రియములనన్నింటినీ పూర్తిగా నిగ్రహించి శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనిన వాడే నిజమైన పరమహంస అనబడును. కనుక కవి మహావీరుడు సవనుడు అను ప్రియవ్రతుని ముగ్గురు పుత్రులు మొదటి నుండియే పరమహంస స్థితిలో నెలకొనిన వారై ఉండిరి. ఇంద్రియములన్నీయును పూర్తిగా భగవత్ సేవ ఎందే నెలకొనిన కారణమున అవి వారిని కలత పెట్టజాలకపోయెను. కనుకనే ఆ ముగ్గురు సోదరులు ఈ శ్లోకమున ఉపశమశీలాహ అని వర్ణింపబడిరి. ఉపశమ అనగా పూర్తిగా అణిగినట్టి అని భావము. ఇంద్రియములను పూర్తిగా స్వాధీనపరుచుకొనిన కారణమున వారు పరమ ఋషి పుంగవులని సాధు మహాత్ములని తెలియబడిరి. ఇంద్రియములను వశపరుచుకుని పిమ్మట ఆ ముగ్గురు సోదరులు తమ మనస్సులను వాసుదేవుని శ్రీకృష్ణ భగవానుడు చరణార విందములపై సంలగ్నమొనర్చిరి. వాసుదేవ సర్వమితి అని భగవద్గీత 7.19 యందు చెప్పబడినది. వాసుదేవుని చరణ కమలములే సర్వస్వములు. అతడే నిధి. ఈ దృశ్యమాన జగత్తు లయముందినప్పుడు జీవరాశి అంతయు గర్భోదకశాయి విష్ణువు యొక్క దేహమున ప్రవేశించును. ఆ గర్భోదకశాయి విష్ణువు మహావిష్ణువునందు లయముందును. ఈ 2 విష్ణుతత్వములు వాసుదేవ తత్వములే కనుక కవి మహావీరుడు సవనుడు ముగ్గురును వాసుదేవుని శ్రీకృష్ణుడు పాదపద్మములనే ధ్యానించిరి. ఆ ప్రకారము వారు హృదయస్థుడగు పరమాత్ముడు దేవదేవుడే అనియు తాము అతనితో ఏకమనియు తెలుసుకొనగలిగిరి. విశుద్ధ భక్తియుక్త సేవ ద్వారా మనుజుడు తన స్వరూపమును పూర్తిగా తెలుసుకొనగలడనుట అట్టి అనుభూతి యొక్క సంపూర్ణ వర్ణనమై ఉన్నది.
అనన్యముగు భక్తి వలన జీవునికి భగవత్ సేవకు అతిరిక్తమైన అభిరుచి లేకుండాటయే ఈ శ్లోకమునందు పేర్కొనబడిన పరమభక్తి యోగము అను పదమునకు అర్థము. అది ఏ భగవద్గీత యందు వాసుదేవ సర్వమితి అని వర్ణింపబడినది. పరమభక్తి యోగముచే అత్యున్నతముగు ప్రేమయుత సేవాస్థాయికి చేరుటచే మనుజుడు అప్రయత్నముగా దేహాత్మ భావన నుండి బయటపడి శ్రీకృష్ణ భగవానుని ముఖాముఖి గాంచగలను. ఈ విషయము బ్రహ్మ సంహిత యందు ఇట్లు నిర్ధారణం చేయబడినది. ప్రేమాంజనచు ప్రీత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందర చించ గుణస్వరూపం గోవిందం ఆదిపురుషం తమహం భజామి. భక్తాగ్రగణ్యుడు సత్ లేదా సాధు మహాత్ముడని పిలువబడువాడు తన హృదయమున దేవదేవుని ఎల్లప్పుడూ ముఖాముఖి గాంచగలుగును. శ్యామసుందరుడు శ్రీకృష్ణుడు తన ప్రధానాంశచే విస్తరించి ఉన్నందున భక్తుడు అతనిని హృదయమునందు ఎల్లవేళలా గాంచగలరు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. శారదా మాత చదువుతారు. శారదా స్వరూపిణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతానండి. 28వ శ్లోకం. అన్యస్యామపి జాయాయాం త్రయః పుత్రా అసనుత్తమస్తామసో రైవత ఇతి మన్వంతరాధిపతయః. ప్రియవ్రతుడు తన రెండవ భార్య వలన ఉత్తముడు, తామసుడు, రైవతుడు అను 3 పుత్రులను బడసెను. వారందరూ మన్వంతరములకు అధిపతులైరి. భాష్యము. బ్రహ్మదేవుని ఒక రోజు సమయమున 14 మన్వంతరములు కలవు. ఒక్కొక్క మన్వంతర కాలము 71 యుగ చక్రములు. ఒక యుగ చక్రము 43,20,000 సంవత్సరములు. మన్వంతరమును పరిపాలించుటకు ఎంచుకొనబడిన మనువులందరూ దాదాపు ప్రియవ్రతుని వంశము వారే. వారిలో 3 ఉత్తముడు, తామసుడు, రైవతుడు ఇచ్చట ప్రత్యేకించి పేర్కొనబడేది. 29. ఏవముపశమాయనేషు స్వతనయేష్వద జగతి మర్బుదాన్యేకాదశ పరివత్సరాణమవ్యాహతా కిల పురుషకారసార సంవృభతోర్ధనయుగ లాపీడి తమర్వి గుణ స్తనిత విరమిత ధర్మ ప్రతిపక్షో బర్హిష్మత్యా స్థానుదిన మేధ మాన ప్రమోద ప్రసరణ ఔషిన్య వ్రీడా ప్రముషిత హాసావలోక రుచిరచ్చేల్యాదిభిః పరాభూయమాన వివేక ఇవానవ బుద్ధ్యమాన ఇవ మహామన బభుజే. కవి మహావీరుడు సవనుడు 3 పరమహంస జీవన స్థితిలో సుశిక్షితులైన పిమ్మట ప్రియవ్రతుడు 11 అర్బుద సంవత్సరముల కాలము విశ్వమును పరిపాలించెను. తన భుజదండములచే అతడు బాణము నిక్కుపెట్టినంతటా ధర్మ విరోధులందరూ అతని అసమాన శౌర్యమునకు భయపడి పరువు తీసెడివారు. అతడు తన భార్యయగు బహిష్మతిని అమితముగా ప్రేమించెను. దినములు గడిచిన కొలది వారి వైవాహిక ప్రేమ సంబంధము కూడా వృద్ధి కాదొచ్చెను. స్త్రీ సహజమగు వస్త్రధారణము, అభిగమనాది విలాసములు, హాసదరహాసములు చూడ్గలుచే బహిష్మతి అతని శక్తిని వృద్ధిపరచెను. ఆ విధముగా అతడు మహాత్ముడయ్యును భార్య యొక్క ప్రేమలో మునిగినట్లుగా గోచరించెను. భార్యతో అతని వ్యవహారము సామాన్య వ్యక్తి వలె ఉన్నప్పటికీ వాస్తవముగా అతడు మహాత్ముడే అయ్యుండెను. భాష్యము. ఈ శ్లోకమునందలి ధర్మ ప్రతిపక్ష అనున్నది ఏదో ఒక మతమునకు గాక వర్ణాశ్రమ ధర్మమునకు సంబంధించినదే ఉన్నది. మానవ సంఘమును 4 వర్ణములుగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనుచు సామాజికముగాను మరియు 4 ఆశ్రమములుగా బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనుచు ఆధ్యాత్మికముగాను విభజింపబడుటే వర్ణాశ్రమ ధర్మము. చక్కని సామాజిక వ్యవస్థను నెలకొల్పి జనులు జీవిత లక్ష్యము ఆధ్యాత్మిక అవగాహనము వైపునకు పయనించున్నట్లుగా తోడ్పడుటకు వర్ణాశ్రమ ధర్మ నియమములను పాటించే తీరవలెను.
ఈ ధర్మ విధానను ప్రియవ్రతుడు ఖచ్చితంగా అమలుపరిచినట్లు ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది. దానిని నిర్లక్ష్యపరిచిన వానిని అతడు యుద్ధము చేత గాని తేలికపాటి శిక్ష చేయగాని హెచ్చరించినంతటా వారు పలాయనమయ్యేడివారు. నిజమునకు ప్రియవ్రతుడు యుద్ధము చేయవలసిన అవసరమే లేకుండెను. అతనికి గల స్థిరమగు నిశ్చయము కారణమున వర్ణాశ్రమ ధర్మ నియమములను ఉల్లంఘించుటకు ఎవ్వరునూ సాహసించలేదు. మానవ సమాజము వర్ణాశ్రమ ధర్మ విధానముచే నడపబడినచో సునక మార్జాలమును గూడినట్టి పశు సమాజమే కాగలదు. అందువలననే ప్రియవ్రతుడు తన అసాధారణ అద్వితీయమునగు శౌర్యముచే వర్ణాశ్రమ ధర్మమును ఖచ్చితముగా నెలకొల్పెను. అట్టి జాగరూకత కలిగిన జీవనమును గడుపుటకు భార్య యొక్క ప్రోత్సాహము పురుషునికి అత్యవసరము. వర్ణాశ్రమ ధర్మ పద్ధతిలోని బ్రాహ్మణులకు మరియు సన్యాసులకు స్త్రీల నుండి ప్రోత్సాహము అవసరం లేదు. క్షత్రియులకు మరియు గృహస్థులకు మాత్రము విద్యుత్ ధర్మ నిర్వహణకు భార్య యొక్క ప్రోత్సాహము తప్పనిసరిగా అవసరము. గృహస్థుడు లేదా క్షత్రియుడు భార్య యొక్క సాంగత్యం లేనిదే తన బాధ్యతలను చక్కగా నిర్వహింపజాలడనుట నిస్సందేహమే. గృహస్థుడైన వాడు భార్యతో పాటు జీవించవలెనని శ్రీ చైతన్య మహాప్రభువే స్వయముగా పలికిరి. పరిపాలనా బాధ్యతను చక్కగా నిర్వహించుటకు ప్రోత్సాహం నందుటకే క్షత్రియుడు పలువురు భార్యలను కూడా కలిగి ఉండవచ్చును. కర్మమయము, రాజనీతి, వ్యవహారమయము నైన జీవితమున గుణవతికు భార్య యొక్క సాంగత్యము అత్యంత ఆవశ్యకము. కనుకనే తన ధర్మ నిర్వహణకై ప్రియవ్రతుడు గుణవతియగు బహిష్మతి యొక్క సాంగత్య లాభమును బడసెను. చక్కని వస్త్రధారణతోనూ దరహాసముతోనూ స్త్రీ సహజమగు రూపలావణ్య ప్రదర్శన చేతను తన భర్తను ఆనందమును కలిగించుటలో ఆమె మిగుల నేర్పరి అయి ఉండెను. ఆ విధముగా బహిష్మతి ఎల్లవేళల ప్రియవ్రతుని పరమోత్సాహంతో నుంచగా అతడు పరిపాలనా బాధ్యతను చక్కగా నిర్వహించెను. ప్రియవ్రతుడు అచ్చము భార్యా విధేయుడైన భర్త వలె వర్తించి మానవ జన్మ బాధ్యతను మరిచినట్లుగా గోచరించెనని సూచించుటకి ఈ శ్లోకమునందు ఇవా అను పదము 2 మార్లు ఉపయోగించబడినది. కానీ రాజీ ధోరణి గల లౌకికుడైన భర్త చందమున వర్తించినప్పటికీ నిజమునకు తాను స్వరూపుడనని అతడు పూర్తిగా నెరిగి ఉండెను. ఆ విధముగా ప్రియవ్రతుడు ఈ విశ్వమును 11 అర్బుద సంవత్సరముల కాలము పరిపాలించెను. ఒక అర్బుదం అనగా చాలా ఉన్నదండి. సంవత్సరములు బట్టి అట్టి 11 అద్భుతముల కాలం అతడు విశ్వమును పాలించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకెవరు లేరు కదండి చదవాల్సింది. నరసింహారతి స్క్రీన్ మీద పెట్టడానికి లేదు, అని చదువుతారా? ఏమన్నా పాడతారండి? నేను మాట్లాడతాను ప్రభు. ఆ, హరే కృష్ణ. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీపో శీలటంకానకాలాయే ఇతో నరసింహ పరతో నరసింహ యతో యామి తతో నరసింహ బాహే నరసింహ హృదయే నరసింహ నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాకా అద్భుత శృంగం దళితా హిరణ్యకాశిపు తాను భృంగం కేశవధృత నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గుర హరి బోల్ హరి బోల్
हरि बोल नित्य गौर हरि बोल। जय लक्ष्मी नरसिम्हा स्वामी की जय। भक्त प्रहलाद महाराज की जय। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्णा। थैंक यू प्रभु जी। థ్యాంక్ యూ మాతాజీ. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। थैंक यू प्रभु जी। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, थैंक यू प्रभु जी। हरे हरे कृष्ण कृष्णा प्रभु जी। प्रभु जी, दंडवत प्रभु जी। Thank you.